హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అన్నపూర్ణ. ఈరోజు స్టేటన్ ఐలాండ్ ఫెర్రీ ఎక్కేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసేసి ఒక రౌండ్ తిరిగేసి వచ్చేద్దాం పదండి. అవన్నీ చూసే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫెర్రీ ఎక్కేసి చూసేద్దాం పదండి. ఇది వాల్ స్ట్రీట్ అండి. మనము నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్తున్నాము. అదిగో ఆ కనపడే పెద్ద బిల్డింగే నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడింగ్ సెంటర్ అండి ఇది. అదిగోండి ఆ కనపడే బస్సు టాప్లెస్ బస్సు. దానిలో ఎక్కేసామంటే మొత్తం సిటీ అంతా తిప్పేసి తీసుకొస్తారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదిగోండి ఆ కనపడేదాన్నే బుల్ అంటారు. దాని దగ్గర జనం కిటకిటలాడిపోతూ ఉంటారండి. ఒక్క ఫోటో దిగుదామన్నా చాలాసేపు వెయిట్ చేయాలి. దానికి అంత డిమాండ్ అనమాట. అది దాటగానే స్టేటన్ ఐలాండ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఫెర్రీ ఎక్కేయటమే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే వాల్ స్ట్రీట్లో నాస్డాక్ ఫేమస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా, అది దాటగానే బుల్ కనపడుతుంది. అది దాటగానే స్టేటన్ ఐలాండ్ ఫెర్రీ వస్తుందన్నమాట. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు స్టేటన్ ఐలాండ్ వెళ్ళి రావడానికి ఫ్రీ ఫెర్రీ సర్వీస్ని యుఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. వేల మంది జనం ఈ ఫెర్రీని ఉపయోగిస్తారండి. ప్రతి అరగంటకు ఒక ఫెర్రీ తిరుగుతూనే ఉంటుంది. న్యూయార్క్ నుంచి స్టేటన్ ఐలాండ్కి, స్టేటన్ ఐలాండ్ నుంచి న్యూయార్క్కి తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఐలాండ్కి వెళ్ళేటప్పుడు దారిలో లిబర్టీ స్టాట్యూ కనపడుతుంది. జనం అందరూ ఆ ఫెర్రీలోంచి స్టాట్యూ వైపు ఉన్న సైడ్కి వచ్చేస్తారు. అందరూ లోపల ఎవరు ఉండరు అనమాట. ఆ సైడ్ కూడా ఎవరు ఉండరు. అదిగో ఆ కనపడేదే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ఫెర్రీ రాగానే ప్రతి ఫెర్రీకి వేల మంది జనం ఎక్కుతూ ఉంటారు. ఎక్కడ నుండి వస్తారోనండి, ఆ సమయానికి మాత్రం భలే వచ్చేస్తారు. అదిగో చూడండి ఎంతమంది ఎక్కుతున్నారో. ఒక్కొక్క ఫెర్రీలో సుమారుగా 3,000 మంది దాకా పడతారు. రోజుకు రాను పోను 70,000 మంది ప్రయాణికులకి ఈ ఫెర్రీ వ్యవస్థ సేవలను అందిస్తుందంట. ఈ ఫెర్రీలో వెళ్తుంటే భలే సరదాగా ఉంటుంది. మేము యూఎస్ వచ్చిన ప్రతిసారి పిల్లల్ని తీసుకొని 2-3 సార్లన్నా తప్పకుండా వెళ్ళొస్తూ ఉంటాము. సముద్రంలో పడిపోయిందంటే హెలికాప్టర్స్ ఎప్పుడు పైన తిరుగుతూనే ఉంటాయి. ఇది అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కట్టుకొని కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సందర్శకులు కూడా ఈ హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు. మొత్తం ఒక రౌండ్ వేస్తే కనుక $100 తీసుకొని న్యూయార్క్ సిటీ మొత్తం తిప్పి తీసుకొచ్చి అక్కడ పెడతారు. అదిగో ఆ కనపడేదే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండి. ఎంతసేపట్లో బయలుదేరేది అనౌన్స్ చేస్తారండి. అప్పుడు మళ్ళీ బోట్ ఎక్కి ఇంకా వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఇంకా తీయాల్సి ఉన్నాయి. అమ్మ అక్కడికి వెళ్ళా, ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. అనౌన్స్మెంట్ వచ్చినాక ఫెర్రీ ఎక్కేసి న్యూయార్క్ సిటీ వెళ్ళిపోదాము. అదిగో ఫెర్రీ వచ్చేసిందండి. అందరం తిరుగు ప్రయాణం అవుతున్నాము. వ్యూ అంతా బాగా చూడొచ్చు అనమాట. అందుకే అందరూ 5th ఫ్లోర్కి వెళ్ళిపోతారు. ఫెర్రీ దగ్గరకు వచ్చినాక ఎలా దిగుతుందో, జనమంతా ఎలా దిగుతారో చూడండి. దగ్గరకు రాగానే అది ఇట్లా డౌన్ అవుతుంది అనమాట. డౌన్ అయ్యి దీనికి అటాచ్ అయిపోతుంది. అప్పుడు జనం అంతా అటు వెళ్ళిపోతారు అవతల పక్కన. ఫెర్రీ దిగి బయటికి రాగానే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ. ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఫెర్రీ దిగి జనం అంతా బయటకు రాగానే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.